కీర్తన భైరవ దగ్గరకు వచ్చి, "మా వదినని చూడ్డానికి హాస్పిటల్‌కి వెళ్దాం పదండి" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భైరవ అయితే, "నాకు బండి ప్రాబ్లమ్‌గా ఉంది. సైకిల్ మీద వెళ్దాం" అని చెప్పేసైతే కీర్తనని సైకిల్ ఎక్కమంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కీర్తన అయితే, "సరే ఎలా అయితేనేమి తీసుకొని వెళ్తున్నాడు కదా!" అని చెప్పేసైతే సైకిల్ ఎక్కి అలా తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి భైరవ లవర్ వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న భైరవ అయితే ఒక్కసారిగా తన సైకిల్‌ని ఆపి, "ఇదేంటి ఇలా వస్తుంది" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కీర్తన మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఆ రోజు శోభనం గదిలోకి వచ్చింది ఈ అమ్మాయే కదా!" అని చెప్పేసైతే అక్కడ ఉన్న అమ్మాయిని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన అమ్మాయి మాత్రం, "ఏంటి భైరవ నాకు ఫోన్ చేసి ఇప్పుడు నువ్వు నీ భార్యతో ఇలా వెళ్తున్నావు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భైరవ అయితే, "అవును కదా! నీకు ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాను. ఇప్పుడు నేనేంటి ఇలా వెళ్తున్నాను" అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడ ఉన్న కీర్తనని కిందకు దిగమంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కీర్తన మాత్రం, "ఏంటండి మనం హాస్పిటల్‌కి వెళ్ళాలి కదా! పదండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భైరవ లవర్ మాత్రం, "అదేంటి నన్ను రమ్మని మళ్ళీ ఇప్పుడు నీ భార్యతో ఇలా వెళ్తున్నావా? సరే అయితే నాకు నాకు నువ్వేమీ అవసరం లేదు. నేను మా ఇంటికే వెళ్ళిపోతున్నాను" అని చెప్పేసైతే అలుగుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న భైరవ మాత్రం, "నువ్వు అలా అలక్కు, నేను చూడలేను. నువ్వు ఇలా ఉంటే నేను అస్సలు చూడలేను. పద పద మనం ఇంట్లోకి వెళ్దాం" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అమ్మాయి మాత్రం, "లేదు నాకు చాలా వేడిగా ఉంది. నాకు ఒక కుల్ఫీ తినాలి అనిపిస్తుంది. పద మనం ఈ సైకిల్ మీదే వెళ్దాం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భైరవ అయితే, "సరే కీర్తన నువ్వు ఇక్కడే ఉండు. మేము కుల్ఫీ తీసుకొని వచ్చేసిన తర్వాత అప్పుడు మనం హాస్పిటల్‌కి వెళ్దాం" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కీర్తన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భైరవ మాత్రం, "నువ్వు నన్ను కాదని అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో నీకు తర్వాత తెలుస్తుంది. నువ్వు వెళ్ళకుండా నేను వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి" అని చెప్పేసైతే అంటూ తనని బెదిరిస్తూ ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కీర్తన అయితే చాలా బాధపడుతూ ఉంటుంది.